భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా మంచి శుభారంభం అందుకుంది. ముందు బౌలర్లు తర్వాత బ్యాటర్ల విజృంభణ కారణంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన ఇంగ్లాండ్ జోస్ బట్లర్ ఆడుతున్న తీరును బట్టి టీమిండియా ముందు భారీ టార్గెట్ ఉండే అవకాశాలు కనిపించాయి. కానీ మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి వరుసగా వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వెంటనే మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీసి కేవలం 132 పరుగులకి ఆలౌట్ చేశారు ఇంగ్లాండ్. ఇక లో టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ప్రారంభం నుంచే ఆరంభం అదిరింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు ఆడాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో వీర విహారంతో 79 పరుగులు చేశాడు. చివర్లో తన వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే భారత్ తొలి మ్యాచ్ విజయం సాధించింది. మొత్తానికి రోహిత్ శర్మ లేని లోటు అలాగే తన ఆట తీరు అభిషేక్ శర్మలో కనిపిస్తున్నాయంటూ అభిమానులు వాపోతున్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ తో తొలి విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మా ప్రణాళికలను పక్కగా అమలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని సూర్య అన్నాడు. బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై ఇంగ్లాండ్ ను కేవలం 132 పరుగులకి ఆలౌట్ చేయటం బౌలింగ్ విభాగాన్ని మెచ్చుకోవాల్సిందే. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో కీ రోల్ పాత్ర పోషించారు. అవసరమైన చోట్ల వికెట్లు తీస్తూ లో టార్గెట్ ఉండేలా చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్ లో నా వికెట్ తప్ప మిగతా అంతా బాగా ఆడిందని మెచ్చుకున్నాడు సూర్య. అభిషేక్ ఎంతసేపు క్రీజ్ లో ఉంటే అంత విధ్వంసకరంగా మారతాడు. ఈ రోజు కూడా తన ఆట అలాగే సాగింది. అలాగే తిలక్ వర్మ మంచి స్టాండ్ ఇవ్వటం విజయం సులభతరమైంది అని సూర్య అన్నాడు. తర్వాత మ్యాచ్ లో కూడా ఇదే ఆట తీరును ప్రదర్శించి సిరీస్ విజయం సాధిస్తామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు.